సిటీ కేబుల్. రైతు నేస్తం కార్యక్రమంలో శాస్త్రవేత్తల కీలక సూచనలు. ఎల్ నినో ప్రభావంతో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతరం గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన ఎల్ నినో ప్రభావంతో పంటల ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆన్లైన్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత వాతావరణం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలతోనే పంటల సాగు చేపట్టాలని కోరారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించవచ్చని సూచించారు. తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి సుధారాణి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించిన పంటల ప్రణాళికను రైతులకు వివరించారు. ఇంకా విత్తనాలు వేయని రైతులు తక్కువ కాలంలో పండే మధ్యకాల పంటలను ఎంచుకోవాలని, ఇప్పటికే సాగులో ఉన్న పంటలకు సాధ్యమైనంత మేర అనుబంధ నీటిపారుదల అందించి తేమ కొరతను నివారిస్తే దిగుబడులను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీమతి కె స్వాతి, జిల్లా వ్యవసాయ అధికారి కవిత, తాండూరు సహాయ వ్యవసాయ సంచాలకులు, తాండూరు మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, తాండూరు నియోజకవర్గంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఇది ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేసిన తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులుగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రైతులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి మంగళవారం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. ఈరోజు 100వ ఎపిసోడ్. ఈ కార్యక్రమానికి వేదిక మీదటువంటి గౌరవ ఆత్మ కమిటీ చైర్మన్ శంకరెడ్డి గారికి, అధికారులు డిఓ గారికి, ఏడీ గారికి, శాస్త్రవేత్తలకు, గౌరవ స్థానిక సర్పంచ్ గౌరవ శ్రీనివాస్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు, పత్రిక సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ మనం అందరం కూడా ముఖ్యంగా గమనించుకోవాలి. ఈజీగా మనం ఒకటి అలవాటు పడిపోయినాం. ఓదేస్తే ఒకసారి నాటు పెట్టాం, 2 రోజులు కరెక్ట్గా చేసి ఒకసారి నాటు పెట్టామంటే మళ్ళీ కోతలపై మనం పోతామని చెప్పి ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. ఈ ఎల్నిఓ ఏదైతే ఉందో భయంకరంగా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేవాళ్ళకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కూడా ఉన్నది. ఇప్పుడే అధికారులు చెప్పిన దాని ప్రకారం 29% మన రైన్ఫాల్ తక్కువ కూడా ఉన్నది, -గా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆరుతడి పంటలు గతంలో మన పెద్ద మనుషులు చాలా పట్టుకో ఒకటి వేసిన తర్వాత కూడా మనం కందులు వేస్తే మధ్యలో పెసలు వేసేది, కందులు వేస్తే మధ్యలో మినుములు వేసేది. ఇవి కూడా వేసుకొని లాభదాయకమైనటువంటి పంటలే. ఊరే కాకుండా ఊరికి సేఫ్ టైం ఈరోజు చిరుధాన్యాలు ఉన్నాయి. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు గతంలో సజ్జలు వేసేది, కుర్రలు వేసేది, ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నాం. తప్పకుండా మన పూర్వీకులు ఏదైతే చిరుధాన్యాలు కానివ్వండి, ఇవన్నీ పంటలు ఏదైనా వేస్తున్నారో అవన్నిటిని కూడా మరొకసారి మనం పునరావృతం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఊరిపైనే పడితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ వాటర్ రాక ఈరోజు కొన్ని పూర్లలో వాటర్ నీళ్ళు ఉంటాయి. లాస్ట్ ఆ చేను 2 నెలల తర్వాత నాటిన తర్వాత అవి మంచిగా పుట్టకొచ్చిన తర్వాత అవి చేసేటప్పుడు వాటర్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం అయితే చేను అప్పుడు ఎండిపోతుంటే అప్పుడు మనం దోశ పెట్టుకోవాలి. ఉన్న పెట్టుబడి ఎంత పెడతాం, మళ్ళీ బోర్ మీద బోర్ వేస్తాం.
గ్రౌండ్లో ఉంటేనే కదా నీకు ఎన్ని బోర్లు వేసిన పైకి వచ్చేటి నీళ్ళు. గ్రౌండ్లోనే నీళ్ళు ఉన్నప్పుడు, నీళ్ళు లేనప్పుడు నువ్వు ఎన్ని బోర్లు వచ్చినా మనకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉండదు. దయచేసి, ఎందుకంటే ఈ ఆగస్టులో కొద్దిగా గొప్ప ఉన్నది, సెప్టెంబర్ అక్టోబర్లో ఇప్పుడే శాస్త్రవేత్తలు తను చెప్పినట్లు కూడా చాలా భయంకరంగా కరువు రాబోతూ ఉన్నది. దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎట్లా చెప్తున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఏ రోజు వర్షం పడుతుందో, ఏ రోజు పడుతుందో దాన్ని మనం చెప్పగలుగుతున్నాం. దాంతోనే దీన్ని అందరూ కూడా, ఏ రైతు కూడా ఆశమాసిగా తీసుకోకుండా ఇప్పుడు ఏదైతే అధికారులు చెప్పి ఉన్నారో ఎప్పటికప్పుడు మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఏఓస్ ఉన్నారు, వారి సూచనలు తీసుకొని ఖచ్చితంగా మీరు 6 తడి పంటలకు గల ఎక్కువ కూడా మీరు చెయ్యాలని చెప్పి తెలియజేసుకుంటూ, సేమ్ టైం ఈ ఫామ్ ఆయిల్ కూడా ఇప్పటికే మన దగ్గర 2500 మంది రైతులు పెట్టున్నారు. ఇంకా కూడా పెట్టినట్లయితే ఖచ్చితంగా అన్ని విధాల దాదాపు స్ప్రింక్లర్ సబ్సిడీ కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఈరోజు అన్నీ కూడా సబ్సిడీలు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. తప్పకుండా పామ్ ఆయిల్ పైన కూడా నీళ్ళు ఉన్న వాళ్ళు దీన్ని మీకు ప్రోత్సహించాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం గతంలో మనం చూసినాం. రైతు వేదిక అనేది ఊరికే పెట్టుకొని సమావేశాలు, ఏదైనా సమావేశాలు జరుపుకుంటూ ఉంటుంది. ఎప్పుడు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం రైతు నేస్తామని పెట్టి, గతంలో అధికారులు చెప్పింది, మంత్రులు చెప్పింది ఇది మనం పోయేది ఏదో క్యాష్ చేస్తే దాంట్లో పెట్టుకుంటూ టీవీలో చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా మనతో కూడా సూచనలు తీసుకొని ఇక్కడ మన గ్రామంలో మనకి ఏదైతే అవసరం ఉంటుందో, మనకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ఈరోజు ఒక రైతు చెప్పిండు, మా పామ్ ఆయిల్ తోటలో బాగున్నది కానీ అక్కడ ఎలక్ట్రికల్ వైర్ల ఇబ్బంది వస్తూ ఉన్నాయి, మేము ఎలక్ట్రికల్ వైర్లు షిఫ్ట్ చేయాలంటే రైతులకు చాలా కష్టమవుతూ ఉన్నది, దీన్ని గవర్నమెంటే ముందుకొచ్చి అవి షిఫ్టింగ్ చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఆ రైతులు చెప్తా ఉన్నారు. ఇలాంటిది మనకున్నటువంటి సమస్యలను చెప్పుకోవడానికి కూడా ఈ రైతు నేస్తం ఒక మంచి వేదిక. దీన్ని ప్రతి రైతు కూడా ఉపయోగించుకొని మీ సమస్యలను కూడా అధికారుల దృష్టికి కానీ గౌరవ మంత్రుల దృష్టికి ఖచ్చితంగా మీరు తీసుకొచ్చినట్లయితే, గౌరవ మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మీ అన్నింటి సమస్యలు పరిష్కరించుకుంటూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి మంచి సూచనలు మీరు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా రైతు సోదరులకు మనవి చేసుకుంటూ, ఇప్పుడే ఈరోజు మంచి ఆదర్శ రైతులుగా ఒక 3 సెలక్షన్ అయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి రైతు కూడా వారు ఏ విధంగా అయితే చేస్తుంటో వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా నెక్స్ట్ దాంట్లో ఎపిసోడ్లో ఎక్కువ మంది రైతులు ఆదర్శంగా ఉండేటట్లు మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చే వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు విచ్చేసినందుకు సార్కి చాలా ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో రైతు సోదరులని సన్మానం చేస్తున్నాము. అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సన్మానం చేస్తున్నాము. సార్, ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో మెయిన్గా ఈ రైతు నేస్తంలో ప్రతి ఎపిసోడ్లో రెగ్యులర్గా అటెండ్ అయ్యి రైతులకు సలహాలు సూచనలు అందించేటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు, అదేవిధంగా రైతులు ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ కానీ మనం చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తెచ్చుకునే రైతులను కూడా సన్మానిస్తున్నాం సార్. ఈ సంవత్సరం మనము ఈ కార్యక్రమం మెయిన్ ఏంటంటే వర్షాభావ పరిస్థితి ఒకటి సూపర్ ఎలినో ఎఫెక్ట్ వల్ల ఉంది సార్. దానికి మనం గవర్నమెంట్ నుండి మనకు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు ఈ ఆగస్టు వరకు మనకి కొంచెమే వర్షం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి సార్. ఫర్దర్గా సెప్టెంబర్లో మనకి అసలు వర్షాలు ఉండవు. కాబట్టి ఇప్పటికీ రైతులు వరి నాట్లు వేసుకోలేదు సార్. నర్సరీలో ఒక 15,000 ఎకరాల్లో నారు వేసి ఉన్నారు. అట్లాంటి రైతులకు కూడా మనం ఈ ప్రోగ్రాం వల్ల వాళ్ళకి చెప్పడం ఏంటంటే, వరికి వెళ్ళకుండా దానికి బదులుగా 6 తడి పంటలు కానీ కూరగాయలు కానీ స్వల్పకాలికమైన పంటలు వేసుకొని అధిక దిగుబడులు పొందేటట్టు చూసుకోవాలని చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ బాగానే ఉంది కానీ వర్షాలు సరిగ్గా పడకపోతే మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అన్నది ఉండదు. కాబట్టి ఎవరైతే వరికి పోతారో వాళ్ళకి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో 3 రైతులని సన్మానిస్తున్నాం సార్. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి అక్టోబర్లో ఎన్నో తీవ్రంగా ఉంటుంది, వర్షాలు ఉండవు.
ఇప్పుడు కురిసిన వర్షాల వల్ల కూడా మీ భూగర్భ జలాల మట్టం పెరగకపోతే మీ బోర్వెల్స్ ఫెయిల్ అవుతాయి. అదేవిధంగా రిజర్వాయర్లు నీళ్ళు రాకపోతే కరెంటు కూడా సబ్సిడీ ఉండే అవకాశాలు తక్కువ. శ్రీశైలం కానీ, సాగర్ కానీ, జోరాలు కానీ, పులిచింతలు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో గతంలో 3 నెలలు మనకి కరెంట్ వచ్చింది. ఈ సంవత్సరం కరెంట్ వచ్చే అవకాశాలు లేవు, నీళ్లు లేవు కాబట్టి. అలాగే బొగ్గు మీద ఆధారపడ్డటువంటి ప్రాజెక్టులు కూడా వాటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి బొగ్గు తీయడానికి కావాల్సినటువంటి గ్యాస్ అటువంటివి కూడా రావట్లేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఉన్న శ్రావణ్ గారు చెప్పినటువంటి ప్రెడిక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు తక్కువ కాలంలో తక్కువ నీటితో పండే పంటలు సెలెక్ట్ చేసుకోండి. మీరు బాగానే మొక్కేసి 40 రోజులలో బతికించుకోండి. మళ్ళీ ఈ రోజు దాకా వాడకపోయినా మీ మొక్క మీకు బతికే ఉంటుంది. కాబట్టి దయచేసి రైతాంగం మరి ఒకసారి ఆలోచన చేయండి. శ్రావణ్ గారు చెప్పింది అమ్మ మీరు వారం ఈ రకంగా మంగళవారం మీ ప్రెడిక్షన్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. అందరికీ నాకైతే హ్యాపీగా ఉంది. అట్లాంటి నాకు మరీ మన వ్యవసాయ మంత్రి నీటి పాత్రలు మాట్లాడుతూ కూడా 70 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. పెద్దల మీరు కంది తర్వాత ఈ అందరి పెద్దల మీరు కందిస్తే చెప్తున్నారు. కానీ ఆహారం ధన్యాలు ఎకరాలు మిత్రులు వామ సోపు ఇలాంటి పంటలు ప్రతి రైతు ఎకరాలతో కాకుండా ఆహారం ధన్యాలు నేతలు వామ సోపు సాగిగా ఎవరికి మన తెలంగాణలో చాలా బాగుంటుంది. ఎవరికి మంచి డిమాండ్ కూడా ఉన్నాయి. వాళ్ళు మోటివేట్ చేయాలి. వాళ్ళు ఎక్కడ తినాలన్నమాట జొన్నలు తినాలని ఉంటాయి. కాబట్టి ఇలాంటి పంటలను కూడా పండిస్తూ బాగుంటుంది. మన అధికారులను సైన్స్ ఎరువులు కానీ విత్తన మేళాలు పెట్టినప్పుడు ఇలాంటి వాటిని కూడా ప్రోత్సహించాలనేది ఈ వేదిక హార్టికల్చర్కి వెళ్ళామన్నాను. సరే నేను ఈ వేదిక హార్టికల్చర్ కన్నాయి ఒక్క ఎకరాలు అన్ని రకాలు పంటారు. అన్ని రకాలు పండ్లు అంటే నేను 100 ఎకరాలు చేయాలని 100 కళాలకు కూడా ఇవ్వాలనేది పండ్లు ఒక్క ఎకరాలు 100 రకాల పంటలు పెడతామని ఒక కోరిక. వాటిని మేము చేస్తున్నాం. మాకు మన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మేము ఇంకా ఎన్ని వేదికలైనా ఎక్కువ నాటు దశ నుంచి పోక దశ ఎలా చేయాలని కూడా మొత్తంగా మొత్తం 2 నిమిషాలు ప్రయాణిస్తే చెప్పలేకపోతున్నాం సార్. మేము పడ్డ కదా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. ఏ గవర్నమెంట్ సహకరించిన సహకరించకపోయినా 35 నాటిలో 10,000 ఖర్చు పెట్టుకొని రైతులు ఎలా చేయాలంటే చెప్పి వచ్చినాం. కాబట్టి నాకు ఎక్కడైనా కూడా ఎక్కడ మీటింగ్ పెట్టి మా చేతి జాగ్రత్తలు ఖాళీగా రాకుండా వస్తున్నాం. కాబట్టి అందరూ మా కాళ్ళని మెయిన్ విడిచి ఆ కాళ్ళని వేస్ట్ చేసిన వాళ్ళు ఢిల్లీ బాధ్యత రైతు వేస్ట్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ చేసిన మళ్ళీ మొదలెడతారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అంటే యూరియా డిఏటిని తగ్గించాలి. పద్ధతిలో తగ్గించి ఆరోగ్యం పోషించి గోదావరి వ్యవసాయం బ్యాంక్ ఉంది అనేది మా యొక్క కోరిక. మనకు నేషనల్ బ్యాంకింగ్ ద్వారా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. క్యాన్సర్ తగ్గుతుంది అంటే ఇప్పుడు మన ఇలా బ్యాంకుల ద్వారా యూరియా దొరుకుతుంది, జియోటి దొరుకుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం? గవర్నమెంట్ మనం ఏం సంపాదిస్తున్నాం? మనం కాకుండా మనం చేసేది మన వాళ్ళ సహాయ నీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. నా మాట నీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మీకు వచ్చిన ఎన్ని ఎకరాలు పడుతుంది ఇప్పటికి? 21 లావణ్య మాత్రమే. లావణ్య ముందు ప్రకృతి వ్యవసాయం చేస్తే అందరూ నవ్వారు, అపహాస్యం చేశారు, అవహేళన చేశారు. ఆమె పట్టుదలగా చేసి ఇప్పుడు 70 ఎకరాలకు వచ్చారు సొంత. ఈయన కూడా ప్రైవేట్ కండక్టర్, బస్ కండక్టర్. అప్పట్లో 30 రూపాయలు 60 రూపాయలు ఇస్తుంటాయి. తిరిగి ఎందుకు కథ అని చెప్పి ఆయన పొలానికి నీళ్ళు కూడా లేవు. 2 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ చేసి ఎవరిని బతుకులాడి బోడకాకరకాయ పొలం పెట్టారు. పల్లె సాయిరెడ్డి గారు గౌతమాబాద్ మండలం. నెక్స్ట్ బి ఇద్దరు ఉత్తమ ఏఈఓలుగా పరి మండలం నుంచి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.